పుష్కర యాత్రికుల సేవకు మేము సైతం అంటూ యువత ముందుకొచ్చింది. విజయవాడలోని వివిధ ఘాట్లలో పుష్కర సేవక్ పేరుతో వేలాది మంది విద్యార్థులు యాత్రికులకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. కృష్ణవేణి తీరం పుష్కర సంభ్రమంతో తడిసి ముద్దవుతోంది. వేలాదిగా పుష్కర యాత్రికులు వచ్చి పుష్కర స్నానాలు ఆచరించి వెళ్తున్నారు. ఇలా వచ్చిన వారికి వివిధ ప్రభుత్వ శాఖలన్నీ కూడా తమ వంతుగా ఏర్పాట్లు చేస్తూ వారికి సహాయ సహకారాలు అందిస్తున్నాయి. వీరి తోడుగా కొంతమంది వాలంటీర్లు, విద్యార్థి వాలంటీర్లందరూ కూడా వచ్చి పుష్కర విధులు నిర్వహిస్తున్నారు. వీరందరూ కూడా సిద్ధార్థ ఇంజనీరింగ్ కాలేజ్ చెందిన విద్యార్థులు. వీరితో మాట్లాడదాం. ఎలాంటి పనులు వీరు చేస్తున్నారు, పుష్కర యాత్రలకు ఎలాంటి సాయం వీరు అందిస్తున్నారు, ఎలాంటి హెల్ప్ వీరి నుంచి అందుతున్న విషయమైన విద్యార్థులతో మాట్లాడదాం. చెప్పండి, ఎక్కడ మీరు ప్రధానంగా ఏ పనులు చేస్తున్నారు ఇక్కడికి వచ్చి ఈ పుష్కర యాత్రికుల కోసం? అంటే ఎక్కువగా రష్ ఉన్న చోట రష్గా ఉండకుండా చూస్తున్నాం. ఎక్కువసేపు నీళ్ళల్లో ఉన్న వాళ్ళని తొందరగా బయటికి రమ్మన్నాం. చిన్నపిల్లల్ని సేఫ్టీగా చూసుకోమని, దొంగతనాలు ఎక్కడ జరుగుతున్నాయో అక్కడ వాళ్ళకి సేఫ్టీ మెజర్స్ ఇస్తూ, ఎక్కువ వాటర్లో ఫుడ్, వాష్రూమ్స్ ఎక్కడ ఉన్నాయో అవన్నీ ప్రొవైడ్ చేస్తూ, వెయిటింగ్ రూమ్స్ ఎక్కడ ఉన్నాయో చెప్తూ, వాళ్ళకి అడ్రస్లు, అంటే బయట ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. సో వాళ్ళకి ఇక్కడ లోకల్ ప్లేసెస్ అడ్రస్లు వాళ్ళకి సరిగ్గా తెలియవు. అవన్నీ మేము చెప్తున్నాం. అడ్రస్లు వాళ్ళకి నచ్చిన విధంగా, వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్తున్నాం. రష్ అయితే చాలా తక్కువగా ఉంది. సో అంత ప్రాబ్లంగా అయితే లేదు, బాగుంది. మీరేమనుకుంటున్నారు, ఇలా కృష్ణ పుష్కరాల్లో మీరు కూడా సేవలు అందించడము ఎలాంటి తృప్తిని ఇస్తుంది మీకు? మేము ఎన్ఎస్ఎస్ విఆర్ సిద్ధార్థ తరపు నుంచి వచ్చాము. మేము చాలా ఆనందంగా భావిస్తున్నాం. ఎందుకంటే 12 సంవత్సరాలకి ఒకసారి వచ్చే పుష్కరాలు కాబట్టి ఇది మేము అదృష్టంగా భావిస్తున్నాము. భక్తుల నుంచి వచ్చినటువంటి యాత్రికుల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? మీరు చెప్తున్నటువంటి సమాచారం పట్ల వాళ్ళు తృప్తిగా ఉన్నారా? వాళ్ళ నుంచి ఎలాంటి స్పందన ఉంది? బాగుంది. అందరూ ఏమనట్లేదు. చెప్తున్నాం వాళ్ళకి, ఏం అలా తొందరగా వచ్చేయండి, వెయిటింగ్ రూమ్స్ నుంచి బయటకు వచ్చేయండి, అదంతా చెప్తున్నాం. కొంతమంది అయితే వినట్లేదు. వాళ్ళనైతే పోలీసుకి అప్పచెప్పాలనుకుంటున్నాము. కొంతమంది అయితే వింటున్నారు, తొందరగా వెళ్ళిపోమని అలా చెప్తున్నాం. మేము ఎలాంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళకు మీరు అందిస్తున్నారు? ఎలాంటి సమాచారం? వెయిటింగ్ రూమ్స్ ఇక్కడ ఉన్నాయి, వెళ్ళండి అని చెప్తున్నాం. ఇంకా తొందరగా ఉంటే మళ్ళీ వచ్చే వాళ్ళకి లేట్ అయ్యిద్ది కదా, వాళ్ళకి చెప్తున్నాము రమ్మని. కొంతమంది అయితే వింటున్నారు. వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. వీళ్ళకి సేవలు అందిస్తున్నందుకు దీనికి మేము చాలా, అలాగే వీళ్ళు కూడా మాకు సపోర్ట్ చేసి మాకు అందిస్తే కొంచెం మేము కూడా వాళ్ళకి హెల్ప్ చేసి అన్నీ మేము హెల్ప్గానే ఉంటున్నాం. అన్నిటికీ దగ్గరగా వాళ్ళు కూడా మాకు సేవలు అందిస్తే వాళ్ళు కూడా కొంచెం బాగుంటుంది. అంతా బాగానే ఉంది ఇక్కడ మాత్రం రష్. ఓకే, మీరు చెప్పండి, ఇప్పుడు మీరు చేస్తున్న పనులకు ఎవరు, ఏ అధికారులు, ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు మిమ్మల్ని తీసుకొచ్చారు? వాళ్ళ వైపు నుంచి మీకు ఎలాంటి కోఆపరేషన్ ఉంది? డిపార్ట్మెంట్ వైపు, గవర్నమెంట్ వైపు నుంచి? మేము కాలేజ్ తరఫున వచ్చాము. మా కాలేజ్ వాళ్ళే మమ్మల్ని తీసుకొచ్చారు. ఇలా అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వండి అని అలా చెప్పారు. పోలీస్ వాళ్ళు కూడా మాకు కోఆపరేట్ చేస్తున్నారు. అంతే, అందరికీ ఇంకా ఇలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ రష్గా ఉంటే వెళ్ళండి అలా చెప్తూ ఉన్నాము. మీరు చెప్పండి, మీకు ఎలాంటి తృప్తి ఉంది? ఇప్పుడు కృష్ణా పుష్కరాల్లో జనరల్గా డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఉద్యోగులు మాత్రమే సేవలు అందిస్తారు. వాలంటీర్స్గా వచ్చి ఇక్కడ సేవలు అందించడము, దీనిపైన ఏమనుకుంటున్నారు మీరు? మాకు చాలా ఆనందంగా ఉంది ఇలాగా పుష్కరాల్లోకి వచ్చి జనాలందరికీ సేవ చేయడం. దీనికి ప్రభుత్వం వారికి మళ్ళీ పోలీస్ శాఖ వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ప్రజలకి అంటే ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం, ఘాట్ ఎక్కడ ఉంది, బయటికి వెళ్ళాలి, అలాగా అంటే నీళ్ళల్లో చిన్నపిల్లలు ఏమన్నా తప్పిపోతే వాళ్ళని అప్పగించడం పోలీస్ శాఖ వారికి అలాగా చేస్తూ ఉన్నాం మేము. థ్యాంక్ యూ సార్. ఇది పుష్కర సేవకుల సంబంధించిన సమాచారం. వీరందరూ కూడా వేలాది మంది విద్యార్థులు వచ్చి మొత్తం 6,000 మంది విద్యార్థులు ఈ నగరపాలక సంస్థ తరఫున ఈ వాలంటీర్స్గా నమోదు చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా వివిధ పుష్కర ఘాట్లో విధులు నిర్వహిస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు తోడుగా యాత్రికులకు సరైనటువంటి సమాచారం ఇవ్వడం, వారికి సరైన దిశానిర్దేశం చేసే విధంగా పుష్కర సేవకులు పనిచేస్తున్నారు. కెమెరామెన్ రాంబాబుతో పూర్ణచంద్రశేఖర్, ఈటీవీ న్యూస్, విజయవాడ.